850 కోట్ల భారీ మోసమట. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు సేకరించిరట. బోర్డు తిప్పేసిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇద్దరు అరెస్టు, ఇతర నిందితుల కోసం పోలీసుల గాలింపు. 850 కోట్ల ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో జరిగిన భారీ మోసం. హైదరాబాద్కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధమైన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ 850 కోట్ల మేర జనాన్ని ముంచింది. సంస్థ బోర్డు తిప్పేయగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు ప్రధాన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారట. మరి ఎవరిదో ఈ బ్యాచ్? మీరు చేయండి, 100% వీళ్ళకి పొలిటికల్ లీడర్లకి మధ్య సంబంధాలు ఉంటాయి. ఇది మరి నెక్స్ట్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వస్తుంది. అండ్ దాంతోపాటు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చైర్మన్ అమర్దీప్ కుమార్, CEO యోగేందర్ సింగ్, మరికొందరు నిందితుల ఆచూకీ ఇంకా చిక్కలే. వారి కోసం గాలిస్తున్నారట. 1 కాదు 2 కాదు, దాదాపు 850 కోట్లట. 2021 నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నారట. దాదాపు 1700 కోట్లు వసూలు చేసిరట. ఇగో 4 ఏళ్ల కాలంలో దేశంలోని 6979 మంది నుంచి నిందితులు 1700 కోట్లు వసూలు చేసిరట. ప్రారంభంలో చెల్లింపులు సక్రమంగా సాగినాయి, కొన్ని నెలలుగా ఆపేశారు. ఇలా మొత్తం 850 కోట్లు చెల్లించకుండా ఆ సొమ్మును 14 కంపెనీల్లోకి మళ్లించిరట. కాయిన్ ట్రేడ్ క్రిప్టో కరెన్సీ, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, గోవాలోని యుకియో రిసార్ట్, దుబాయ్లో ప్రైవేటు విమాన సేవలు అందించే ప్రెస్టీజ్ జెట్స్, రియల్ ఎస్టేట్లో దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ, RDP, రెట్ హెర్బల్స్ అండ్ రెట్ హెల్త్ కేర్, దుబాయ్లోని MBR1, క్యాపిటల్ టెక్సోల్, విర్గో గ్లోబల్, సింగపూర్, UAE కేంద్రంగా నడిచే ఓజాస్, హ్యాష్ బ్లాక్, వెల్ఫెల్లా అండ్ హెర్బల్ బిజినెస్ స్వస్తిక్ నెయ్యి ఇందులో ఉన్నాయట. బాధితులు హైటెక్ సిటీ కార్యాలయానికి రావడంతో నిందితులు ఈ ఏడాది జనవరి 15వ తేదీన కార్యాలయాన్ని మూసేసి ఎప్పుడో పరారయ్యాడు. జనవరిలోనే. ఎంత ఘోరం చూడండి. మరి పవన్ కుమార్, కావ్య ఎవరో మరి ఎంత ఘోరం. 850 కోట్ల భారీ మోసమట. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు సేకరించిరట. బోర్డు తిప్పేసిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇద్దరు అరెస్టు, ఇతర నిందితుల కోసం పోలీసుల గాలింపు. 850 కోట్ల ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో జరిగిన భారీ మోసం. హైదరాబాద్కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధమైన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ 850 కోట్ల మేర జనాన్ని ముంచింది. సంస్థ బోర్డు తిప్పేయగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు ప్రధాన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారట. మరి ఎవరిదో ఈ బ్యాచ్? మీరు చేయండి, 100% వీళ్ళకి పొలిటికల్ లీడర్లకి మధ్య సంబంధాలు ఉంటాయి. ఇది మరి నెక్స్ట్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వస్తుంది. అండ్ దాంతోపాటు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చైర్మన్ అమర్దీప్ కుమార్, CEO యోగేందర్ సింగ్, మరికొందరు నిందితుల ఆచూకీ ఇంకా చిక్కలే. వారి కోసం గాలిస్తున్నారట. 1 కాదు 2 కాదు, దాదాపు 850 కోట్లట. 2021 నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నారట. దాదాపు 1700 కోట్లు వసూలు చేసిరట. ఇగో 4 ఏళ్ల కాలంలో దేశంలోని 6979 మంది నుంచి నిందితులు 1700 కోట్లు వసూలు చేసిరట. ప్రారంభంలో చెల్లింపులు సక్రమంగా సాగినాయి, కొన్ని నెలలుగా ఆపేశారు. ఇలా మొత్తం 850 కోట్లు చెల్లించకుండా ఆ సొమ్మును 14 కంపెనీల్లోకి మళ్లించిరట. కాయిన్ ట్రేడ్ క్రిప్టో కరెన్సీ, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, గోవాలోని యుకియో రిసార్ట్, దుబాయ్లో ప్రైవేటు విమాన సేవలు అందించే ప్రెస్టీజ్ జెట్స్, రియల్ ఎస్టేట్లో దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ, RDP, రెట్ హెర్బల్స్ అండ్ రెట్ హెల్త్ కేర్, దుబాయ్లోని MBR1, క్యాపిటల్ టెక్సోల్, విర్గో గ్లోబల్, సింగపూర్, UAE కేంద్రంగా నడిచే ఓజాస్, హ్యాష్ బ్లాక్, వెల్ఫెల్లా అండ్ హెర్బల్ బిజినెస్ స్వస్తిక్ నెయ్యి ఇందులో ఉన్నాయట. బాధితులు హైటెక్ సిటీ కార్యాలయానికి రావడంతో నిందితులు ఈ ఏడాది జనవరి 15వ తేదీన కార్యాలయాన్ని మూసేసి ఎప్పుడో పరారయ్యాడు. జనవరిలోనే. ఎంత ఘోరం చూడండి. మరి పవన్ కుమార్, కావ్య ఎవరో మరి ఎంత 850 కోట్ల